పూర్వం చిన్నపెండ్యాల అనే గ్రామంలో సత్యనారాయణ, అంజని అనే పేద దంపతులు నివసిస్తూ ఉండేవారు. వారికి కావ్య మరియు వరుణ్ అని ఇద్దరు సంతానం. వారు ఉన్నదానితో సంతోషంగా నివసిస్తూ ఉండేవారు. కావ్య 8వ ఏట ఒకరోజు తన స్నేహితులతో కలిసి సంతోషంగా విహారయాత్రకు వెళ్ళింది. తిరిగి వచ్చే దారిలో రేపటి రాఖీ పండుగ గుర్తుకు వచ్చింది. తన స్నేహితులతో కలిసి రాఖీ తయారు చేయడానికి కావాల్సిన సామాన్లు తీసుకుంది. తన స్నేహితులు తనను చూస్తూ నేరుగా రాఖీ కొనడం సులువు కదా, ఇంత సామాను మరియు సమయం అవసరమా అని అడిగారు. దానికి కావ్య, ఎవరో చేసిన రాఖీ నేను కడితే అందులో నా ప్రేమ ఏముంది అని సమాధానం ఇచ్చి, నా తమ్ముడికి నా చేతితో తయారు చేసిన రాఖీ మాత్రమే కడతాను, అందులోనే నా ప్రేమ, తన సంరక్షణ ఆధారపడి ఉంటుంది అని అంటుంది. రాఖీ రోజు ఉదయమే నిద్రలేచి తమ్ముడు నిద్రలేచి తయారు అయ్యే వరకు తమ్ముడి కోసం పాయసం తయారు చేసి రాఖీ కట్టడానికి మంగళహారతి పళ్ళెం తయారు చేస్తుంది. తమ్ముడు రాగానే రాఖీ కట్టి పాయసం తినిపిస్తుంది. తమ్ముడు కూడా అక్క ఆశీర్వాదం తీసుకొని తాను తెచ్చిన బహుమతి ఇవ్వబోతే, నాకు ఇటువంటి బహుమతి వద్దు తమ్ముడు అంటుంది. మరి ఏం కావాలి అని అడగగా, రాఖీ అంటేనే సోదరులు తన తోబుట్టులను అండగా ఉండటం, వారిని సంతోషంగా చూసుకోవడం, జీవితంలో ఎటువంటి సందర్భంలో అయినా నువ్వు ఎక్కడ ఉన్నా నాకు తోడుగా అండగా ఉంటానని మాట ఇవ్వు అని మాట తీసుకుంటుంది. అక్కగా ఇచ్చిన మాట ప్రకారమే తమ్ముడు ప్రతి విషయంలో తోడు ఉంటూ ఎటువంటి కష్టం రాకుండా కాపాడుకుంటాడు. అలా అక్క తమ్ముడి సరదా గొడవలు సంతోషాలతో కాలం గడిచిపోతుంది. అలా కావ్యకు పెళ్లి ఈడు వస్తుంది. మంచి సంబంధం దొరుకుతుంది. ఉన్నదానిలో గొప్పగా కూడా పెళ్లి చేస్తారు సత్యనారాయణ దంపతులు. కావ్య భర్త పట్టణంలో చిన్న వ్యాపారం చేస్తూ ఉంటాడు. మంచివాడు. కావ్యని ప్రేమగా చూసుకుంటాడు. కాలం సంతోషంగా గడిచిపోతుంది. కొన్ని రోజులకు ఆనందంగా ఉన్న కావ్య జీవితంలో తుఫాను రావడం మొదలైంది. తన భర్త స్నేహితులు తనని మోసం చేసి వ్యాపారం నష్టం వచ్చేలా చేస్తారు. ఉన్న ఆస్తి పోయి, పరువు పోయి, బంధువుల దగ్గర, చుట్టుపక్కన వారి దగ్గర చులకనగా అయ్యారు. తినడానికి కూడా కష్టంగా ఉండే సమయంలోనే రాఖీ పండుగ తిరిగి వచ్చింది. రాఖీ కొనే పైసలు లేవు. సామాను కొనలేని స్థితిలో కావ్యకు అమ్మవారి పట్టం దగ్గర పసుపు దారం కనిపించింది. దానితో తన చీరల్లోనూ అద్దాలతో అందమైన రాఖీ తయారు చేసింది. మరుసటి రోజు ఎప్పటిలాగే తమ్ముడి రాక కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. సమయం గడుస్తున్న తమ్ముడు ఇంకా రాలేదు. ఇక రాడేమోనని ఏడుస్తూ కన్నీరు తుడుచుకుంటున్న సమయంలో అప్పుడు వింటుంది అక్క అనే పదం. తిరిగి చూడగా తమ్ముడి చేతిలో న్యూస్ పేపర్ పట్టుకొని గుమ్మం దగ్గర ఆందోళనతో నిలుచొని ఉంటాడు. తమ్ముడిని చూడగానే అక్క సంతోషంతో హత్తుకుంటుంది. ఏమైంది అక్క, ఎందుకు ఏడుస్తున్నావు? అంటే నువ్వు కూడా అందరిలా నన్ను వదిలేశావు అనుకున్నాను, క్షమించు తమ్ముడు అంటూ ఏడుస్తుంది. పిచ్చి అక్క, నీ బహుమతి కోసం వెళ్ళాను, తిరిగి వచ్చే వరకు ఆలస్యం అయింది అంటూ లోపలికి వెళ్తారు. అక్క తమ్ముడు మాట్లాడుతూ రాఖీ కోసం మంగళహారతి పళ్ళెం తయారు చేసింది. ఇక తమ్ముడు చాప మీద కూర్చోగా అక్క తమ్ముడిని రాఖీ కట్టి హారతి ఇచ్చి ఇంట్లో ఉన్న పంచదార ఇస్తుంది. తమ్ముడు కూడా అక్క ఆశీర్వాదం తీసుకొని అక్కకు తను తెచ్చిన న్యూస్ పేపర్ ఇస్తాడు. ఆశ్చర్యంగా చూస్తున్న అక్కతో, తెరిచి చూడు అక్క అని సైగ చేస్తాడు. తెరిచి చూసిన అక్కకు కంటిలో నీళ్లు తిరుగుతాయి. తమ్ముడిని హత్తుకొని థ్యాంక్స్ చెప్తుంది. దానికి తమ్ముడు, నేను ఇచ్చిన మాట మర్చిపోలేదు అక్క, బావను మోసం చేసి నీ సంతోషాన్ని లాగేసుకున్న వారిని జైలుకు పంపే పనిలోనే లేటు అయింది. ఇక నీకు ఏ కష్టం రాదు. బావ వ్యాపారం, బావ పేరును మార్చేశాను అంటాడు. కాసేపు కన్నీటి కార్యక్రమం తర్వాత అక్క తమ్ముడు సంతోషంగా ఆ రోజు గడుపుతారు. వెళ్లే ముందు తమ్ముడు అక్కకు మరలా రాఖీ వాగ్దానం చేసి వెళ్తాడు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. మరిన్ని ఇలాంటి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.